ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి అప్లికేషన్ ఎగ్జామ్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఐ హ్యావ్ కేర్ఫుల్లీ అవన్నీ ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడైతే ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క నేమ్ అనేది విత్ ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎవరిది, మీదైతే మీదని పెట్టండి, మీ ఫాదర్ది అయితే మీ ఫాదర్ది, మీ మదర్ది అయితే మీ మదర్ది, రిలేటివ్ది అయితే రిలేటివ్ది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ పెట్టండి. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అని ఉంది కదా. సో మీరు ఎంపీసీ వాళ్ళు అయితే ఇంజనీరింగ్ ఇస్తారు, బైపీసీ వాళ్ళు అయితే ఫార్మసీ ఇస్తారు. ఒకవేళ బైపీసీ బీఎస్సీ నర్సింగ్ అనుకున్న వాళ్ళైతే బీఎస్సీ నర్సింగ్ అనేది సెలెక్ట్ చేస్తారు. మేము బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రెండు రాస్తాం అనుకుంటే ఇక్కడ బోత్ అనేది ఇస్తారు. సో ఎంపీసీ వాళ్ళైతే ఇంజనీరింగ్ ఇస్తారు, బైపీసీ వాళ్ళైతే అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ ఇస్తారు. ఒకవేళ బైపీసీలోనే ఫార్మసీ వాళ్ళైతే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ మీద క్లిక్ చేస్తారనమాట. ఓకే, సో తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది అడుగుతారు. ఇక్కడ మీది ఏ క్యాస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీది బీసీడీ అయితే బీసీడీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత పేమెంట్స్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగా లేదా డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డు అని అడుగుతుంది. అదైతే సెలెక్ట్ చేసి పే మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క కార్డుకి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది, అవైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని కనబడుతుంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. అది అయిపోయిన తర్వాత యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ప్రొసీడ్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది అనమాట. అదైతే క్లిక్ చేయండి. మీరు అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నవ్ యువర్ పేమెంట్ స్టాటస్ మీద క్లిక్ చేసి మీకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ ఏ పేమెంట్ స్టాటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇగోండి ఈ యొక్క చెక్ ఏ పేమెంట్ స్టాటస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని ఉంది కదా, అది ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టాటస్ సక్సెస్ అని వస్తుంది అనమాట. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ మీద మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను కదా, అది ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ మీది ఎంత అయితే అది ఎంటర్ చేయాలి. బిలో 1 lakh అయితే బిలో 1 lakh, అబవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs అంటే 2 lakhs ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీద పైన ఒక నెంబర్ అనేది ఉంటుంది, అదంతా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఫర్ పేరెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో తర్వాత కేటగిరీ అడుగుతుంది. సో ఇక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయండి. డూ యూ బిలాంగ్ ద కమ్యూనిటీ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉందైతే ఎస్ అని పెట్టండి, ఒక లేకపోతే నో అని పెట్టండి. ఆ తర్వాత స్పెషల్ రిజర్వేషన్ సంబంధించి కొన్ని అడుగుతుంది, మీరు అందులో ఏదైనా అది పెట్టండి, లేకపోతే నార్మల్గా వదిలేయండి. ఓకేనా. సో తర్వాత ఇక్కడ మీ యొక్క మైనారిటీ అయితే మైనారిటీ పెట్టండి, ఒక నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసి మీ యొక్క అడ్రస్ ఇవ్వండి. మీ యొక్క హౌస్ నెంబరు, డిస్ట్రిక్ట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా విలేజ్, స్టేట్, మొబైల్ నెంబరు, అదేవిధంగా మండల్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ అంది ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి, మీ యొక్క డీటెయిల్స్. ఆ తర్వాత టైప్ ఆఫ్ ద ఎగ్జామ్, సో మీరు ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, ఇంటర్మీడియట్ రెగ్యులర్ అయితే రెగ్యులర్, వొకేషనల్ అయితే వొకేషనల్, ఏదైతే మీరు సెలెక్ట్ చేయండి. సో మ్యాక్సిమం ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఉంటారు కాబట్టి అదైతే ఎంటర్ చేయండి. సో తర్వాత మీరు ఏ స్ట్రీమ్లో
ఎంపీసీయా, బైపీసీయా, ఎంబైపీసీయా, వొకేషనల్ అని అడుగుతుంది, అదైతే సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబరు. అదేవిధంగా మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అడుగుతుంది. అదేవిధంగా మీరు ఏ కాలేజీలో స్టార్ట్ అయ్యారని అడుగుతుంది, ఏ కాలేజీలో చదివారని అడుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క మీడియం సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. ఆ తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇక్కడైతే ఇవ్వండి. మీరు అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మీరు అర్బనా రూరలా అని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. ఇక్కడ ఏవైతే చూపిస్తున్నామో ఆ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది, వాటిని కూడా ఇవ్వండి. ఆ తర్వాత లోకల్ ఏరియా మీరు ఏఈ అయితే ఏఈ సెలెక్ట్ చేస్తారు, ఒకవేళ ఎస్వి అయితే ఎస్వి సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. సో తర్వాత స్ట్రీమ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అయితే ఇంజనీరింగ్, ఫార్మసీ అయితే ఫార్మసీ, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఆ తర్వాత మీ యొక్క టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అని అడుగుతుంది. మీరు ఫస్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్లో రావాలి అనేది మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఏ డిస్ట్రిక్ట్లో కావాలనేది ఆ తర్వాత ఇవ్వండి. ఆ తర్వాత మీది ఏది కావాలో అది, ఆ తర్వాత ఏది కావాలో అది ఎంటర్ చేసి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ కూడా డాక్యుమెంట్లో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, జేపీజీ ఫార్మేట్లో. ఓకే. ఆ తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ ద పేరెంట్స్ అని అడుగుతుంది. మీ యొక్క పేరెంట్స్కి యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ఎంటర్ చేస్తారు. మీరు సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ అప్లికేషన్ వస్తుంది, మీరు ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నౌన్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క పేమెంట్ ఐడి అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక నోట్ అనేది రావడం జరుగుతుంది. యువర్ ఏపీ వెబ్సైట్ అప్లికేషన్ విల్ బి కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నోట్ చేసుకోమని చెప్తుంది. ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఎక్కడైతే రావడం జరుగుతుంది అదైతే క్లిక్ చేస్తారు. మీ యొక్క పేమెంట్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని కొడితే అయితే ఇలా వస్తుంది ఫైనల్గా. ఓకేనా. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. మన ఛానల్లో వెబ్సైట్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.